Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఇన్ దై ప్రెజెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. 16వ దావీదు కీర్తన 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన అనుదిన ప్రయాణంలో మనము చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగు వెనక ముఖ్య ఉద్దేశ్యమేమనగా మనకు సంతోషం, ఆనందం కావాలని. ఇవి సంపాదించుకోవటానికే అనేక ఆలోచనలు, అనేక ప్రణాళికలు రచిస్తాం. ఈ ప్రయాణంలో మన తెలివి, జ్ఞానం ఇవి సంపాదించుకొని చాలా ఆచితూచి అడుగు వేసి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్త వహిస్తూ ప్రయాసపడతాం. ఎందుకు తెలుసా? మన ప్రతి నిర్ణయం, మనం వేసే ప్రతి అడుగు, మనము చేసే ప్రతి పని మనకు సంతోషం చేకూర్చాలి. దానివల్ల మనము ఆనందించాలి. ఒక మాటలో చెప్పాలి అంటే మన ప్రయాణమంతా సంతోషాన్ని, ఆనందాన్ని వెతుకులాడుకుంటూనే చేస్తాం. సమయాన్ని బాగా వెచ్చించి మంచి నిర్ణయాలు తీసుకొని ఆచితూచి అడుగులు వేస్తూ కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుచూ విజయాన్ని సాధిస్తాం. ఉన్నతమైన స్థానానికి ఎదిగి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. కష్టపడి ఉన్నత స్థానానికి వెళ్ళిపోయటం సంతోషకరమైనే, కానీ ఆ సంతోషము వెనుక వారు వేసే ప్రతి అడుగు భయముతో కూడినదే. వారు ఆలోచించే ప్రతి సంతోషము వెనక కూడా భయం ఉంటుంది. ఈ ఉన్నత స్థితి, ఈ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియని నేపథ్యంలో చాలా ఆందోళన చెందుతూ వారికున్న పేరు, ప్రఖ్యాత, స్థానం ఇవన్నీ కాపాడుకోవటానికే మనసు వేగంగా పనిచేస్తుంది. విస్తారమైన ఆలోచనలు కలిగి ఉంటుంది. నెమ్మది కలిగి, ప్రశాంతత కలిగి సంతోషించే ఆ సమయం ఉండదు. నేను సంపాదించుకున్నాను, కష్టపడి ప్రయాసపడి ఇంత ఎత్తుకు ఎదిగాను, నేను సంతోషిస్తున్నాను అన్న ఆలోచన, ఆ సంతోషం కేవలం తాత్కాలికమైనటువంటిదే. ఈ పరిస్థితి, ఈ ప్రయాణం మనందరి జీవితాల్లో ఉంటుంది. మనందరము చేసే ప్రయత్నం, ప్రయాణం ఆ సంతోషం కొరకే, ఆ నెమ్మది కొరకే. దేవుడి దినాన్ని నీతో నాతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు వెతుకులాడే సంతోషం తాత్కాలికమైనది అయి ఉండొచ్చు. దాని వెనుక అనేకమైన భయాలు కూడా నీ చుట్టూ ఉండి ఉండొచ్చు. కానీ ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదని నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అది నిత్యమైన సంతోషం. సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చేటటువంటి సంతోషం. లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికమే. లోక పరిస్థితులు కలుగు చేసే ఆనందం తాత్కాలికమే. మన సృష్టికర్త, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన తండ్రి మాట్లాడుతున్న మాటలు ఒకసారి ఆలోచన చేయి. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, నిత్యమైన సంతోషం ఆయన ఉన్నదని. ఆ సంతోషానికి నువ్వెంత దూరంలో ఉన్నావు? నీ ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి బంధకాన్ని నుండి విడుదల కలిగించటం వలన నీకు కలిగే సంతోషం, నీ పాపాలు క్షమించబడి స్వస్థత కార్యాలు జరుగుట వలన, నీ ప్రార్థనలు ఆలకించబడినప్పుడు నీకు కలిగే ఆనందం, ఆ సంతోషం వెలకట్టలేనిది సుమా. ఊహించని రీతిలో ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగినప్పుడు ఆ సంతోషం ఎంతో విలువైనది. ఆయన సన్నిధిలో నిలబడి ఇది ఆయన వలన జరిగిన కార్యమని
నువ్వు ఎలుగెత్తి ప్రకటించినప్పుడున్న సంతోషం వెలకట్టలేనిది. ఆ సంతోషానికి, ఆ సన్నిధికి, ఆ సహవాసానికి నువ్వెంత దూరంలో ఉన్నావు ఉదయకాలం. దానికి నీ జీవితంలో, నీ ప్రయాణంలో స్థానము, సమయము ఉన్నదా? ఆలోచన చెయ్యి. నీవనుకున్న రీతిలో ఉన్నత స్థాయిని చేరుకొని నీ ప్రియులతో, కుటుంబముతో, సన్నిహితులతో మంచి ఆనందకరమైన సమయాన్ని గడిపి, నా జీవితంలో ఇది క్వాలిటీ టైం, గొప్ప సంతోషం అని నువ్వు మురిసిపోతున్నావేమో. మనుషులు మారచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, నీవున్న స్థానం నిన్ను విడిచిపోవచ్చు. అప్పుడు ఈ సంతోషం శాశ్వతంగా ఉండదు. నీతో సంతోషించిన వారే, నిన్ను వెన్ను తట్టిన వారే నిన్ను హేళన చేసేటటువంటి లోకం ఇది. నిన్ను దూరంగా పెట్టేటటువంటి లోకం ఇది. ఏ నోటితో నిన్ను పొగిడారో, ఏ నోటితో నీతో కలిసి ఆనందిస్తూ కేరింతలు కొట్టారో, అదే నోటితో నిన్ను నిందించగలది లోకం. వీటన్నిటికీ వ్యత్యాసమైనది దేవుని సన్నిధి. నువ్వు మార్గాలు తప్పినప్పుడు, ఆయనను ఆయాసపరిచినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు కనబడితే ఆయన సంతోషిస్తాడు. నీ మార్గాలు సరిచేసి, నీ పాపాలు క్షమించి, నువ్వు మోస్తున్న ప్రతి భారము నుండి నీకు విడుదల కలిగించి, నీ జీవితంలో విశ్రాంతి కలుగు చేయగలిగిన సమర్థుడు. నీ జ్ఞానం, నీ ప్రణాళిక, ఇవన్నీ నీ ఆలోచనలు సంతోషం వెతుక్కుంటూ లోకానికి నడిపిస్తున్నాయేమో. నీ అడుగులు, నీ మనస్సు దేవుని సన్నిధికి నడిస్తే లోకములో పొందుకునే తాత్కాలికమైన సంతోషము కంటే నిత్యమైన సంతోషం నీకు స్వాస్థ్యముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ నూతన దినం నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆయన అనుగ్రహించిన ఈ నూతన అవకాశములో ఆయన సన్నిధిలో నిలబడటానికి సిద్ధపడి ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ప్రయాసపడి లోకంలో వేసిన ప్రతి అడుగు, మాకు కలుగు చేసిన ఆనందం, సంతోషం తాత్కాలికమైనవే. నీ సన్నిధిలో సంపూర్ణమైన నిత్యమైన సంతోషాలు ఉన్నాయని మమ్మల్ని హెచ్చరించి బలపరిచారు. ఇదిగో నీ సన్నిధి వైపు అడుగు వేస్తూ ఉంటుండగా బలపరిచి, సిద్ధపరిచి, మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.